మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర గురువారం. లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మార్గశిర మాసం అంటేనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం. అటువంటి పవిత్రమైన మాసంలో వచ్చే గురువారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. రేపు మార్గశిర గురువారం. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం చిన్న పని చేసినా కూడా అది మన జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఒక్క ఆకును పెడితే చాలు మీ ఇంట్లో ధనం వరదలాగా వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి. మరి అసలు మార్గశిర గురువారం రోజున లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మనస్ఫూర్తిగా జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. సాక్షాత్తు ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ తప్పక కలుగుతుంది. ఇక వివరాల్లోనికి వెళ్తే, హిందూ ధర్మంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో మార్గశిర మాసం కూడా అంతే విశిష్టమైనది. మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. అంటే ఈ నెలకు ఉన్న శక్తి ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అందుకే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు. మార్గశిర గురువారాలనే లక్ష్మీవారాలు అంటారు. మార్గశిర గురువారాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అష్టైశ్వర్యాలకు, ప్రశాంతతకు, ఆనందానికి ప్రతీక. మన ఇంట్లో ఎన్ని సంపదలు ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ సంపద వృధానే కదా. అందుకే ఈ మార్గశిర గురువారం నాడు లక్ష్మీ సమేత నారాయణుని పూజించటం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు నారాయణుడి రక్షణ కూడా మన కుటుంబానికి లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వేళ గోధూళి సమయంలో దీపారాధన చేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి. అయితే ఈ పవిత్రమైన మార్గశిర గురువారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. చాలామందికి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు. ముందుగా ఈరోజు ఎవ్వరూ కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే అడుగు పెడుతుంది. బూజు పట్టిన గోడలు, చిందరవందరగా ఉన్న సామాన్లు, మురికి బట్టలు ఉన్న చోట దారిద్ర్యం తాండవిస్తుంది తప్ప లక్ష్మీదేవి నిలబడదు. అలాగే ఈ గురువారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం భుజించకూడదు, మద్యం సేవించకూడదు. ఇది దైవానికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవటం చాలా మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు ఎవరికీ కూడా చేతిలో నుండి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. గురువారం నాడు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే సమయం. ఆ సమయంలో మన చేతిలో ఉన్న లక్ష్మీదేవిని వేరే ఒకరికి ఇస్తే ఇక ఆ డబ్బు తిరిగి రావటం కష్టమవుతుంది. పైగా మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం కూడా తరిగిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే స్త్రీలు ఈరోజు జుట్టు విరబూసుకుని ఉండకూడదు. ఇంటి గడప మీద కూర్చోకూడదు. సాయంత్రం దీపారాధన చేసే సమయంలో ఇంట్లో గొడవలు పడటము, గట్టిగా అరవటము, ఏడవటం లాంటివి అస్సలు చేయకూడదు. ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడ సంపదలు కలుగుతాయి. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే మనం ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. పెరిగిపోతూ ఉన్నాయి. ఇంట్లో ఏదో తెలియని బాధ, నరదృష్టి ఉందని బాధపడేవారు ఈ మార్గశిర గురువారం నాడు ఒక అద్భుతమైన పరిహారం చేసుకోవాలి. దీనికోసం మనకు పెద్దగా ఖర్చు కూడా చేయవలసిన అవసరం లేదు. కేవలం ప్రకృతి సిద్ధంగా దొరికే ఒక ఆకు మన తలరాతను మార్చేస్తుంది. అదే జిల్లేడు ఆకు. సాధారణంగా జిల్లేడు ఆకును వినాయకుడికి లేదా శివుడికి ఉపయోగిస్తాం కదా. లక్ష్మీదేవికి ఎలా వాడతారు అని మీకు సందేహం రావచ్చు.
కానీ జిల్లేడు ఆకుకు ఆకర్షణ శక్తితో పాటు ప్రతికూల శక్తులను అంటే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఈ జిల్లేడు ఆకులో సాక్షాత్తు గణపతి తత్వం ఉంటుంది. మన కోరికలకు ఏవైతే అడ్డంకులు వస్తూ ఉంటాయో వాటిని తొలగించడానికి ఈ ఆకు ఒక అద్భుతమైన సాధనంలా పనిచేస్తుంది. ఈ పరిహారం ఎలా చేయాలో జాగ్రత్తగా వినండి. రేపు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు లేదా సాధారణ జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక మంచి ఆకును తెంపుకు రండి. ఆకు ఎక్కడ చిరిగిపోయి ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు. ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఆకును నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత పసుపు నీళ్లతో ఒక్కసారి ప్రోక్షించి పొడి వస్త్రంతో తుడవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద మీ మనసులో ఉన్న బలమైన కోరికను రాయాలి. దీనికోసం మీరు గంధం లేదా కుంకుమను నీటితో కలిపి పేస్ట్ లాగా చేసి పూలతో కానీ లేదా మీ ఉంగరపు వేలితో కానీ ఆకు మీద రాయవచ్చు. లేదా ఎర్రటి రంగు పెన్ స్కెచ్ని కూడా వాడవచ్చు. కానీ సహజమైన గంధం లేదా కుంకుమ వాడితే మంచిది. ఉదాహరణకు, నా అప్పులు తీరిపోవాలను, వ్యాపారం బాగా సాగాలను లేదా ధనలాభం కలగాలి అని స్పష్టంగా చిన్నగా రాయండి. ఇలా కోరిక రాసిన తర్వాత ఆ జిల్లేడు ఆకు మధ్యలో 3 వస్తువులను పెట్టాలి. అవి ఏంటంటే ఒక లవంగము, ఒక యాలుక్కాయి, ఒక చిన్న ముద్ద కర్పూరము. ఈ మూడిటికి జ్యోతిష్య శాస్త్రంలో ధనాన్ని ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతూ ఉంటారు. లవంగం ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. యాలుకలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన సుగంధ ద్రవ్యం. ఇది శుక్రగ్రహ అనుగ్రహాన్ని ఇస్తుంది. శుక్రుడు బలంగా ఉంటేనే మనకు లగ్జరీ లైఫ్, డబ్బు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక కర్పూరం మన ఇంట్లో ఉన్న దోషాలను హరించి సానుకూల శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ మూడింటిని ఆ ఆకు మధ్యలో పెట్టి ఆకును నెమ్మదిగా మడత పెట్టాలి. ఆకు విరిగిపోకుండా జాగ్రత్తగా మడత పెట్టి కావాలంటే దానికి ఒక దారం చుట్టవచ్చు లేదా పిన్ చేయవచ్చు. కానీ దారం చుట్టటమే శ్రేయస్కరం. ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న జిల్లేడు ఆకు పొట్లాన్ని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో వెనుకాల ఎవరికీ కనపడకుండా పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. మనం చేసే పరిహారం గోప్యంగా ఉంటేనే దానికి శక్తి ఎక్కువ ఉంటుంది. లక్ష్మీదేవి ఫోటో వెనుక లేదా పటము వెనుక ఈ ఆకును పెట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. తల్లి, నా కష్టాలన్నీ తీరిపోయేలాగా చూడు, నా ఇల్లు సిరి సంపదలతో తులతూగేలాగా ఆశీర్వదించు అని ప్రార్థించి యథావిధిగా మీ పూజను పూర్తి చేసుకోండి. దీపారాధన చేసి అమ్మవారికి పాలు లేదా పాయసం నైవేద్యంగా పెట్టండి. ఇలా ఫోటో వెనుక పెట్టిన ఈ ఆకును ఎప్పుడు తీయాలి అంటే సరిగ్గా 7 రోజుల తర్వాత తీయాలి. అంటే ఈ గురువారం పెడితే మళ్ళీ వచ్చే గురువారం నాడు స్నానం చేసిన తర్వాత ఆ పాత ఆకును తీసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయాలి. పారే నీటిలో వేయటం అనేది చాలా శ్రేష్టమైన పద్ధతి. మన కష్టాలు, మన దరిద్రము ఆ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోవాలని, మన కోరిక ఆ నీటి ప్రవాహంలా నిరంతరం నెరవేరాలని దీని అర్థం. ఒకవేళ మీకు నది లేదా కాలువ అందుబాటులో లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో, తులసి చెట్టు కాకుండా వేరే ఏదైనా చెట్టు కింద మట్టి తీసి అక్కడ పాతి పెట్టవచ్చు. కానీ డస్ట్బిన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేయకూడదు. ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. జిల్లేడు ఆకుకు ఉన్న విశిష్టత, ఆ సుగంధ ద్రవ్యాలకు ఉన్న ఆకర్షణ శక్తి కలిసి మీ సంకల్పాన్ని బలంగా విశ్వంలోనికి పంపుతాయి. ఇది కేవలం ఒక్కసారి చేసి వదిలేయకుండా మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లేదా కనీసం 2 గురువారాలైనా చేసి చూడండి. 7 రోజులు ఆ ఆకు ఫోటో వెనుక ఉన్నప్పుడు అది ఒక అయస్కాంతంలా పనిచేసి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, అవకాశాలను ఆకర్షిస్తుంది. ఎప్పటి నుండో వసూలు కాని బాకీలు వసూలవుతూ ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అనవసరపు ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు నిలవటం మీరే గమనిస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పరిహారం ఎంత ముఖ్యమో మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ఈ 7 రోజులు కూడా ఇంట్లో శాంతియుతంగా ఉండాలి. లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనం ఎంత భక్తితో, ఎంత నమ్మకంతో ఈ చిన్న పని చేస్తామో అంత త్వరగా అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. మార్గశిర మాసం విష్ణుమాయ, గురువారం గురువు మరియు లక్ష్మీ స్వరూపం. ఈ 2 కలిసిన రోజున చేసే ఏ చిన్న పూజ అయినా
వృధా పోదు. కాబట్టి రేపు మార్గశిర గురువారం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఈ జిల్లేడు ఆకు పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవ్వండి. మీ కష్టాలు తీరిపోయి ధనం వరదలాగా వచ్చి పడుతుంది. కనుక మీరు కూడా ఈ మార్గశిర గురువారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమీ తెచ్చావు నాయనా అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి, ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లనా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది.
కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, ఏమి అమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మన్నం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు. పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల. వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.